ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబడటానికి బాటలు వేయటం జరిగింది. అటువంటి విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన లక్ష్యంగా భావించాల్సింది. వీళ్ళ కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత 2 పర్యాయాలు ఏదైతుందో విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి ఇవాళ జ్యోతిబా పూలే వీళ్ళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, వీళ్ళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుతో పాటుగా ముఖ్యంగా వీళ్ళ కళాశాల స్థాయిలో ఏదైతుందో విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని ఇలా పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు ఏదైతుందో బాట వేయడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింప చేయబడినప్పటికీ వీళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు ఏదైతుందో వారు పూర్తిగా దానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి వీళ్ళ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి వీళ్ళ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ అండగా నిలవడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 మాసాలు గడుస్తుంది. వీళ్ళు ఈ 30 మాసాల కాలంలో ఏదైతున్నదో వీళ్ళు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబడలేకపోవడంతో వీళ్ళు విద్యార్థుల చేరికలో కొనసాగింపులో ఆటంకాలు ఏర్పడటంతో పాటుగా వీళ్ళు చివరికి వాళ్ళ విద్య పీరియడ్ ముగిసి సర్టిఫికేట్ పొందుదామన్నా పొందలేకపోతున్నారు అంటూ నేను. వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోవడమే కానీ ఉన్నత విద్యకు పోవాలనేటువంటి ఒక భావించే తరుణం లోపల ఏదైతే సర్టిఫికేట్ పొందలేక ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటామో మనం గమనిస్తున్నాం అంటున్నాను. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు బకాయిలు పడి వీళ్ళ కళాశాల ఒత్తిడితో ఏదైతున్నదో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏదైతుందో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇవాళ కొత్త జీవో 9 విడుదల చేసింది. జీవో 8 and 9. ఇప్పుడు 9 ఏంటంటే వీళ్ళ కళాశాలలకు సంబంధించి వీళ్ళు ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రభుత్వానికి చెల్లింపు బాధ్యత లేకుండా విద్యార్థులు ప్రభుత్వానికి విద్యార్థులు లెంక పెడుతూ కళాశాల యాజమాన్యాలు ఏదైతుందో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఫీజు వసూలు చేసుకునే విధంగా ఆప్షన్ క్రియేట్ చేసింది. మీరు నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తీర్పిచ్చింది. వీళ్ళ కళాశాలలు ఏదైతున్నదో వారికి రావాల్సినటువంటి ఒక బకాయిలకు సంబంధించిన చెల్లింపులే కానీ రేపు చేరబోయేటువంటి ఒక విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైంది. కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ లోపల ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళకు వాళ్ళు ఫీజు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ చేరిక అనేది ధృవీకరించబడదు. అంటే వాస్తవంగా ఎవడికి వాడు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే ప్రభుత్వం ఎందుకే వాళ్ళు చెల్లించుకునే స్తోమత లేకనే ప్రభుత్వం ఏది ఇస్తుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వీళ్ళు అమలు చేతలు పెట్టింది. దానికి తోడేది ఇస్తుందో గతంలో చేరినటువంటి విద్యార్థులు కూడా ఏది ఇస్తుందో సపోజ్ గత సంవత్సరం చేరిన విద్యార్థులు ఉంటారే ఇప్పుడు 2nd and 3rd year 4th year వీళ్ళ ఆ పీరియడ్ కంటిన్యూషన్కి ఏదైతుందో వాళ్ళ ఫీజు చెల్లింపు భారం ప్రభుత్వం ఏదైతుందో వైద్యులకి విద్యార్థుల మీదకి షిఫ్ట్ చేస్తుంది. ఏమంటే మేము ప్రభుత్వం విద్యార్థులకు చెల్లిస్తామని చెప్పండి. నువ్వు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించేది ఎన్నడూ చెల్లిస్తావో కానీ విద్యార్థులది ఇవాళ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ప్రభుత్వం విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తుంది అనేది అది తదుపరి అంశం. అది వీళ్ళ విద్యార్థులు ఏదైతుందో ముందస్తుగా వాళ్ళ కళాశాలలు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ అడ్మిషన్ ధృవీకరించబడది, వాళ్ళ కొనసాగింపు ఏదైతుందో ధృవీకరించబడది, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. వాళ్ళ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా పొందలేకపోతున్నారని చెప్పి అంటున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏది ఎటుకెళ్ళి ఎటుపోతుందంటూ నేను ఇలా మార్పు అనేది ఎప్పటికీ మెరుగు ఫర్ బెటర్, మార్పు అనేది ఫర్ బెటర్.
వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ఏదైతే కార్యక్రమాలు అమలు చేసిందో అంతకంటే మేము భిన్నగా అమలు చేస్తామన్నటువంటి ఒక ఆచరణ పల్లికలు ఊరేగింపు చేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిందే. నువ్వు మెరుగు చేసే ముంచిన పక్కన పెట్టిన ఆయన గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చి అవన్నింటిని ఏదైతుందో అవి అట్లే కొనసాగిస్తే కేసీఆర్కు పేరు కొనసాగుతుంది.